హాయ్ హలో అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, చాలా బాగున్నానని చెప్పలేను, కొంచెం బాగున్నాను. ఎందుకంటే అసలు ఇండియాకి ఎందుకురా వచ్చాను అనిపించేలా ఒక్కటే పని ఫ్రెండ్స్. వచ్చినప్పటి నుంచి వస్తానే నా సైడ్ పని, ఇంటి పని, నా ఇండ్లు క్లీన్ చేసుకోవడం అయిపోతానే మళ్ళీ బ్యాంక్ పని అయిపోతానే మళ్ళీ మా నాన్న నాకు ఇల్లు కావాలా అంటానే ఒక ఇల్లు అయితే తీసుకున్నాం పల్లెలో, మా ఊర్లో. అక్కడ ఆ ఇంట్లో అనేసి ఒకటే రూమ్ ఉండింది, ఇంకా మధ్యలో గోడ కట్టామన్నమాట. అక్కడో రూమ్ ఇక్కడో రూమ్ ఉంటుందని. ఇంకా పైన అయితే అది కారుతుంది అని చెప్పారు. అక్కడ ఫ్లోరింగ్ అలికిద్దామనేసి పోయామన్నమాట. ఫ్లోరింగ్ అలికిచ్చేకి ఇసుకంతా మోసుకున్నాము. ఎంత పని అంటే ఫ్రెండ్స్, ఇండియాకి వచ్చి అసలు ఒక్క రోజన్న మనశ్శాంతిగా ఎవరింటికి వెళ్ళేదెక్కి లేదు. మా బంధువులు అయితే రోజు ఫోన్ చేస్తున్నారు, కువైట్ నుంచి వచ్చి రావే, మా ఇంటికి రావే. నాకైతే అస్సలు రెస్టే లేదు, ఎలా పోవాలో నాకు అర్థం కావలేదు ఎవరింటికి. వాళ్ళైతే చాలా అప్సెట్ అయిపోతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. నాకైతే అస్సలు అవ్వలేదు ఫ్రెండ్స్, చాలా బాధగా ఉంది అసలు. ఎందుకంటే అట్లుంది నా పరిస్థితి. మళ్ళీ మా ఇంటి మీద నుంచి లొకేషన్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. మొన్న కొనుక్కున్న ఇంటికాటి నుంచి చూడండి, మా ఇంటికి కొంచెం ముందరే మసీదు, ఒక 10 అడుగులు వేస్తే అల్లనేడు చెట్టు అయితే అస్సలు బీవచ్చంగా కాసినాయి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయి, గుత్తులు అసలు అల్లనేడిగాయలు. దానిలో జామున్లని కూడా పిలుస్తారు. సూపర్గా ఉన్నాయన్నమాట. ఆ కాయలను అయితే ఇప్పుడు వాళ్ళంతా కొనుక్కున్న వాళ్ళంతా ఆ కాయలను అయితే పీకేస్తున్నారనమాట. అక్కడికి నేను కూడా వెళ్ళాను వీడియో తీద్దామని. వాళ్ళన్నీ పెరిగేస్తున్నారనమాట. 1 కిలో వచ్చేసి 100 రూపీస్ చెప్తున్నారు. తెలిసిన వాళ్ళకైతే 80, 70 అట్లా ఇస్తున్నారనమాట. ఇంకా అక్కడ నుంచి నిన్నంతా గోడ కట్టారు, ఈరోజు ప్లాస్టింగ్ చేసినారనమాట. ఆ ఇంటికంతా ప్లాస్టింగ్ అయితే ఒక సైడ్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అన్నం తినేసి ఈ సైడ్ చేస్తున్నారనమాట. ఈ సైడ్ అయిపోతే మళ్ళీ పైన ఫ్లోరింగ్ అనమాట. అస్సలు వచ్చిన రోజు నుంచి రెస్టే లేదు ఫ్రెండ్స్. ఎందుకని కువైట్ నుంచి వచ్చాను అనిపించింది. ఏం చేద్దాం కానీ తప్పదు కదా. ఇంటికి వస్తే ఇంకేదో పని చేసి అలా. ఇంకా మేము ఇంటి పని చేస్తుంటే కుళాయి వేయడానికి అక్కడ ప్రిపేర్ చేస్తున్నారనమాట. కుళాయి కూడా వేయించేద్దాం ఒకటేసారి అని చెప్పి కుళాయి వేపిస్తాను. మా నాన్న అయితే కలవ కలుపుతున్నాడు అనమాట. నా కొడుకు తీసుకెళ్తున్నాడు. కూలోళ్ళు లేరు, వీళ్ళే, నా తమ్ముడు నా కొడుకే కూలోళ్ళు అనమాట. మా నాన్న కలుపుతున్నాడు. ఇంకా అక్కడి నుంచి అదే కుళాయి వేయించడానికి అని చెప్పాను కదా, కుళాయి వేయించడానికి అయితే 2 వచ్చారు. కుళాయి అయితే వేస్తున్నారనమాట. ఇంకా కుళాయి కూడా వేయించేసాను. అది కూడా నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కుళాయి కూడా పెడతాను. పైన ఫ్లోరింగ్ అలికేటప్పుడు అలానే నా తమ్ముడు ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయా లేవా అని చూస్తున్నాడు దిగి. అక్కడ చూడండి, నేను చెప్పాను కదా కుళాయి వేయడానికని. చూడండి వీళ్ళే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.